జనసేన టీడీపీ మధ్య సీట్ల పంచాయతీ కొలికి రావటం లేదు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో, ఏ స్థానాలు దక్కుతాయో తెలియక పార్టీలో నిస్తేజం నెలకొంది. పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలో సైతం పక్కన పెట్టేశారు. దీంతో అధినేత తీరుపై మండిపడుతున్నారు జనసేన నేతలు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సీట్ల పంపకాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ నానుస్తూ ఉండడంపై జనశ్రేణులు కత్తులు నూరుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడో ఖరారైనప్పటికీ ఇప్పటి వరకు సీట్ల సంఖ్య తేల్చకపోవడంతో ఇదంతా అధినేతలిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాగానే వారు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కటిగా కలిసి పనిచేసే పరిస్థితి లేకున్నా ఉద్దేశపూర్వకంగానే వారిద్దరూ నెలల తరబడి సీట్ల విషయంలో సాగతిక వైఖరి అవలంబిస్తున్నారని వారంటున్నారు. అలాగే పొత్తులో భాగంగా జనసేన 60కి పైగా సీట్లను కోరుకుంటూ ఉండగా టీడీపీ అతి తక్కువ అంటే 20కి అటు ఇటుగా సరిపుచ్చుకోవాలనే ధోరణితో ఉంది. ఈ విషయం పవన్ కు స్పష్టంగా తెలుసునని, అయినా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం చూస్తూ ఉంటే పవన్ చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారన్నది స్పష్టంగా అర్థమవుతోందని జనసేన నేతలు చెబుతున్నారు. చంద్రబాబుకు పోటీగా పవన్ రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం కూడా పెద్ద నాటకమేనని, అదేదో చంద్రబాబుకు కౌంటర్ గా తాను ఆ ప్రకటన చేసినట్లుగా పవన్ బిల్డప్ ఇచ్చుకున్నారని, ఇది పార్టీలో పెద్ద నవ్వులాటగా మారిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే పొత్తుల డ్రామాలో తాము పూర్తిగా టీడీపీ ట్రాప్ లో పడిపోయామంటున్నారు జనసేన శ్రేణులు. కీలక ఎన్నికల సమయంలో పార్టీలో ఎలాంటి హడావిడి లేకపోవడంతో ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్తుందంటున్నారు. పవన్ తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులందరూ పూర్తి నిస్తేజంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న చర్చ జనసేన పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేయడానికి అవకాశం వస్తుందో తెలియక నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా ఉండే కొద్ది మంది అభిమానులు పూర్తి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. పవన్ ఉద్దేశపూర్వకంగానే సీట్ల కేటాయింపును తేల్చకుండా పార్టీలో నిస్తేజపూరిత వాతావరణం సృష్టిస్తున్నారని, తద్వారా రాష్ట్రంలో జనసేన ప్రభావం పెద్దగా లేదని సాకులు చెప్పి కేవలం అరాకొర సీట్లను తీసుకోవాలన్నది పవన్ ఎత్తుగడ కావచ్చునని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ పవన్ ను తమ ఎన్నికల కార్యక్రమాలకు పూర్తిగా ఉపయోగించుకుంటోందని, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పవన్ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారని వారు చెబుతున్నారు. లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారని, చంద్రబాబుతో కలిసి మందడంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారని, చంద్రబాబుతో కలిసే పవన్ ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఇక జనసేన పోటీ చేసే సీట్లు ఇప్పటికీ తేలకపోవడంతో నియోజకవర్గాల్లో పార్టీ నేతలు సైతం సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వచ్చి దాదాపు 4 నెలలవుతోంది. గతేడాది అక్టోబర్ 2వ వారంలో ఆఖరిసారిగా ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వారాహి యాత్రలో పాల్గొన్నారు. డిసెంబర్ చివర్లో పవన్ కాకినాడ ప్రాంతంలో పర్యటించినా కేవలం పార్టీ నేతల సమావేశాలకే పరిమితమయ్యారు. మరోవైపు జనవరి నెలాఖరు నుంచి పవన్ ఎన్నికల ప్రచార సభలు ఉంటాయని ఆ పార్టీ 20 రోజుల క్రితమే ప్రకటించింది. అయితే ఫిబ్రవరి మొదటి వారం ముగుస్తున్న పవన్ పర్యటనలపై పార్టీలోనే స్పష్టత లేదు. ఇదంతా దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు.